ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ ఫోటో చూడండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. అదేంటంటే లక్కీ డ్రా అని ఒక పేరు పెట్టి చాలామంది ఒకడొచ్చి ట్రాక్టర్ చూపిస్తుడు, ఒకడొచ్చి కారు చూపిస్తుడు, ఇంకొకడు వచ్చి బైక్ చూపిస్తుడు, ఒకడు జేసీబీ చూపిస్తుడు, ఒకడొచ్చి ఊరికోత మెషిన్ చూపిస్తుడు. ఇలా రకరకాలుగా ఎంచుకున్నారు. ఎంచుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ వీడి గురించి చెప్తాను. వీడు వచ్చి ట్రాక్టర్ పెట్టాడు. వీడు ఏం చెప్తుంటే లక్కీ డ్రాలో ఈ ట్రాక్టర్ని మీరు గెలుచుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ పైన స్కానర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒక 500 రూపాయలు ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ చేసి నాకు మెసేజ్ చేస్తే మీ పేరు మీద ఒక కూపన్ తీస్తాను. ఇలా నెల రోజుల్లో ఎంతమంది అయితే కూపన్ తీస్తారు 500 ఫోన్పే చేసి అవి ఏదైతే ఈ కూపన్లన్నీ ఒక డబ్బాలు వేసి నెల రోజుల తర్వాత ఒక కూపన్ తీస్తాను, ఒక చీటీ తీస్తాను. ఈ చీటీలో మీ పేరు ఉంటే మీకు గిఫ్ట్ కింద లక్కీ డ్రాలో మీకు ఈ ట్రాక్టర్ని ఇస్తానని చెప్పని అంటాడు. ఇది చాలా పెద్ద మోసం. వీడు వచ్చి ట్రాక్టర్ చెప్పాడు, ఇంకొకటి కారు, ఇంకొకటి బైక్, ఇంకొకటి జేసీబీ, ఇంకొకటి ఉరికోత మిషన్, రకరకాలుగా పెడుతున్నారు. సపోజు వీడు పెట్టిన వీడియో 4 లక్షల మంది చూశారు. 4 లక్షల మంది చూశారు. యావరేజ్గా ఈ 4 లక్షల మందిలో వీడి తీసిన వీడియోని నమ్మి యావరేజ్గా 10,000 మంది నమ్మినా కూడా 10,000 మంది నమ్మి వాడికి 500 రూపాయలు వేసినా కూడా 10,000 ఇంటూ 500 రూపాయలు వేసుకోండి, ఎంత అవుతుంది? 50 లక్షల రూపాయలు అవుతుంది. 10,000 మంది నమ్మి 500 రూపాయల ఎక్కడ ఫోన్పే చేసినా కూడా 50 లక్షల రూపాయలు అవుతుంది. ఈ ట్రాక్టర్ అంతా, ట్రాక్టర్ ఒక 7 లక్షలు, ట్రాలీ ఒక 2 లక్షలు, 9 లక్షలు. దీంట్లో ఎంత మిగులుతుంది? 50 లక్షల్లో ఎంత మిగులుతుంది? ఇంకా 41 లక్షలు మిగులుతుంది. ఎంత పెద్ద మోసం! వాడు ఇస్తాడో లేదు తర సంగతి. ఒకవేళ ఇచ్చినా కూడా ఎంత మిగులుతుంది? వాడికి 41 లక్షలు మిగులుతుంది. ఇది మోసం కదా. ఇలాగ చాలామంది కార్లు, బైకులు, జేసీబీలు రకరకాలుగా చెప్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇలాంటి ఓట్లకి జోలికి పోబాకండి. ఎందుకంటే ఇది చాలా మోసం. చాలా చాలా తిరుగు ఉపయోగించారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి, మన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి ఓట్లను ఆపండి. ఇలాంటి వాళ్ళు ఆపకపోతే వీడిని చూసి ఇంకొకటి ఇప్పటికే చాలామంది తయారైనారు. ఇమ్మీడియట్గా దీన్ని బంద్ చేయాలా, వీళ్ళపైన కేసులు తీసుకోవాలి.